హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనస గుండగానే. ఏంటి సంతంతో పెట్టుకొని మధ్యలో కూర్చుంది అనుకుంటున్నారా? రేపు మా హస్బెండ్ మెటర్నిటీ షూట్ ప్లాన్ చేశాడు. నాకు శ్రీమంతం చేయమంటే లేదు లేదు మెటర్నిటీ షూట్ చేశాకే శ్రీమంతం అని చెప్పి ఇవన్నీ ప్లాన్ చేశారు. రేపు నా మెటర్నిటీ షూట్ ఎలా జరగబోతుందో చూడండి వీడియో మొత్తం. ఫ్రెండ్స్, నైట్ 12 అవుతుంది. ఒక్కరిని అన్ని సెట్ చేసుకుంటూ కూర్చున్నా. ఏమో లేచి ఏదో షో చేస్తాను నేను చేసినట్టు. ఆమె చేసేది ఏం లేదు ఫ్రెండ్స్. పండుకొని ఇప్పుడు లేచి కూర్చొని వీడియోకు షో ఇచ్చింది అంతే. అంతే, ఏం లేదు. ఏమని రేపు పొద్దుగా అసలు ఉంటది మరి. అందుకే రోజు రెస్ట్. ఏమైనా ఇబ్బంది ఏం పెడతలేను ఫ్రెండ్స్. ఇబ్బంది పెట్టండి మళ్ళీ కామెంట్ పెట్టకండి ఫ్రెండ్స్. మీ దండం పెడతా. ఒక్కనే దూరం తీరిపోతాను ఫ్రెండ్స్. గాయ్స్, ఎర్లీ మార్నింగ్ 3:30కి మా హస్బెండ్ లేచి షూట్ కి వచ్చే వాళ్ళందరికి కాల్ చేశాడు. మేకప్ ఆర్టిస్ట్ అను అక్క 4:30కి వచ్చింది. నేను స్నానం చేసిన తర్వాత నా హెయిర్ కర్లీగా ఉంటది కాబట్టి ఫస్ట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసింది, తర్వాత లైట్ గా మేకప్ వేసింది. ఇంతలో మా విలేజ్ నుంచి మా మామయ్య ఆటో తీసుకుని 3:30కి వచ్చాడు. అందరం రెడీ అయ్యి షూట్ లొకేషన్ కి వెళ్ళాము. మంచి ఉంటది అనుకున్నాం కానీ మేము వెళ్లే లోపు తగ్గిపోయింది. ఫోటోగ్రఫీ అన్న వాళ్ళు డైరెక్ట్ గా లొకేషన్ కి వచ్చారు. షూట్ కోసం ఫస్ట్ నేను మా హస్బెండ్ వైట్ అండ్ వైట్ వేసుకుని షూట్ స్టార్ట్ చేశాము. మాకు కావాల్సిన డ్రెస్సెస్ అండ్ ప్రాపర్టీస్ రెంట్ కి తీసుకొచ్చాము. రెంటల్ ఫ్రాక్స్ బై మానస అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కాంటాక్ట్ అయ్యి ముందు రోజే కావాల్సిన డ్రెస్సెస్ అండ్ ప్రాపర్టీస్ తెచ్చుకున్నాము. ఫస్ట్ టైం షూట్ అయ్యేసరికి కొంచెం టెన్షన్ అయ్యి ఏం అర్థం కాలేదు. మా హస్బెండ్ దగ్గరుండి చెప్పారు అన్ని. ఫోటోగ్రఫీ అన్న వాళ్ళు కూడా మంచిగా ఓపికతో తీశారు. అన్న మా హస్బెండ్ ఫ్రెండ్ సాయి గౌడ్. ఈ లొకేషన్ ములుగు వెళ్లే దారిలో ఉంటుంది. ఒగ్లాపూర్ ఇక్కడ కంప్లీట్ చేసుకుని హన్మకొండ సిటీకి వెళ్ళాం. అక్కడ ఒక గార్డెన్ లో ఫోటోగ్రఫీ అన్న వాళ్ళు షూట్ ప్లాన్ చేశారు. యాక్చువల్ గా మేము ఇండోర్ లో షూట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ బడ్జెట్ సెట్ కాలేదు. అందుకే అవుట్డోర్ లో షూట్ చేసుకున్నాము. ఫోటోషూట్ అంటే సింపుల్ అనుకుంటాం కానీ చాలా కష్టం గాయస్. మా హస్బెండ్ కి దూల తీరిపోయింది. మళ్ళీ అవుట్డోర్ లోనే రెడీ అవ్వడం కోసం ఒక టెంట్ తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఇంకా డిఫరెంట్ గా వీడియోస్ ప్లాన్ చేసాం కానీ ఓపిక లేదు. అండ్ అలాగే ఎండ బాగా కొట్టింది. ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకుని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నవీన్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ 4 కి రెడీ అయ్యి కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు నేను శారీ అండ్ మా హస్బెండ్ కుర్తా వేసుకుని టెంపుల్ మెట్ల మీద షూట్ చేశాము. షూట్ కోసం మా హస్బెండ్ నన్ను 4 to 5 టైమ్స్ ఎత్తుకోవాల్సి వచ్చింది. బాగానే మేనేజ్ చేశాడు. అప్పటికే చీకటి పడుతుంటే వచ్చిన వారికే చాలు అని షూట్ కంప్లీట్ చేసి మేము రెంటల్ కి తీసుకున్న డ్రెస్సెస్ అండ్ ప్రాపర్టీస్ అన్ని రిటర్న్ హ్యాండ్ ఓవర్ చేసి నైట్ 7:30 కల్లా ఇంటికి వచ్చేసాం గాయస్. ఇది మా మెటర్నిటీ బ్లాగ్. మీ ప్రేమ మాటల్లో చెప్పలేనిది. మీరు మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, బ్లాగ్ మొత్తం చూసేసారు కదా, కొంచెం స్పీడ్ ఉంటది ఏమనుకోకండి. స్పీడ్ ఎందుకు ఉంటుంది అంటే ఓపిక లేదు, టైం లేదు. అందుకే స్పీడ్ గా బ్లాగ్ కంప్లీట్ చేసినాం. మాకు కొంచెం తీయడానికి కూడా కొంచెం కంఫర్టబుల్ టైం సెట్ కాలేదు. అందుకే కొంచెం మేము చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాం కానీ టైం లేక ఏదో కొన్ని అవుట్ఫిట్స్ తోటి కంప్లీట్ చేసేసాం. వన్ డే బిఫోరే మేము ప్లాన్ చేసుకుని వన్ డే కంప్లీట్ చేసాం. షూటింగ్ ఉందంటే ఈ రోజు నైట్ ఆఫ్టర్నూన్ అట్లా డిసైడ్ అయినా. మాకు ఫోటోగ్రఫీ సాయి గౌడ్ అన్న బాగా సపోర్ట్ చేసిండు. అట్లనే మా ఫ్రాక్స్ కూడా రెంటల్ ఫ్రాక్స్ బై మానస అనే, మానస అంటే ఈ మానస కాదు, వేరే ఆమె రెంటల్. ఆమె దగ్గరికి పోతే ఫటాఫట తొందర మాకు ఇచ్చేసింది. అట్లనే మేకప్ కూడా చాలా కష్టం పడ్డది పాపం. అక్క ఎర్లీ మార్నింగ్ వచ్చింది. 3:30కి ఫోన్ చేసి డిస్టర్బ్ చేసిన. వచ్చేసి ఒక 4:30 వరకు వచ్చింది. బాగానే టకటక చేసేసినాం. మంచులో చేద్దాం అనుకున్నాం కానీ మంచు పోయింది. మేము వెళ్ళేసరికి మంచు కొంచెం లేట్ లేవడం వల్ల అంతా టైం సెట్ కాలేదు ఫ్రెండ్స్. మొత్తానికి మా సాంగ్స్ మాత్రం హైలైట్ అయినాయి. అన్ఫార్చునేట్లీ ప్లాన్ చేసుకున్న షూట్ మెటర్నిటీ షూట్ సక్సెస్ అయింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా మంది మెసేజ్లు, కామెంట్లు, లైక్స్ మాకు కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అట్లనే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాటలు చెప్పలేకపోతున్నాం. ఇలానే మాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. మంచి కంటెంట్ చేస్తాం. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కుకింగ్ మాకు అంత పర్ఫెక్ట్ రాదు. కుకింగ్ వీడియోస్ ఏం చేయట్లేదు. ఇట్లా ఫన్నీ వీడియోస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా అడగాలని ఉంటే క్వశ్చన్స్ కామెంట్ బాక్స్ లో పెట్టండి. వాటికి సంబంధించి మేము వీడియోలు చేస్తాం. ఓకే, మీ క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ ఇస్తూ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.